2026 నుంచి 2027 వరకు తులారాశివారికి జీవితంలో ముఖ్యమైన మార్పులు, నిర్ణయాలు మరియు పురోగతి కలిసిన సంవత్సరం అవుతుంది. ఈ కాలంలో మీ రాశిపై గురు, శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం బలంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం విషయాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మొదట ఉద్యోగం మరియు వ్యాపారం గురించి మాట్లాడితే సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీరు చేసే పనికి సరైన గుర్తింపు రావడం ఆలస్యం అవుతుందని అనిపించవచ్చు. కాని మధ్యకాలానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు, కొత్త కస్టమర్లు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ సంవత్సరం మొత్తంమీద ఆదాయం పెరుగుతుంది. కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇల్లు, కుటుంబ అవసరాలు, ప్రయాణాలు, ఆరోగ్యం మీద ఖర్చు ఉంటుంది. అయినప్పటికీ సంవత్సరం చివరికి మీరు కొంత సేవింగ్ చేయగలుగుతారు. భూమి, ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సురక్షితమైన మార్గాలను మాత్రమే ఎంచుకోవాలి. కుటుంబం మరియు సంబంధాల విషయానికి వస్తే సంవత్సరం మొదటి భాగంలో చిన్న చిన్న వాదనలు రావచ్చు. మీ మాటల్లో కొంచెం కఠినత ఉండటం వల్ల అపార్థాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సహనం చాలా అవసరం. సంవత్సరం మధ్యనుంచి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. దాంపత్య జీవితం కూడా బలపడుతుంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు రావచ్చు. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ సంవత్సరం చాలా కీలకమైనది. కొంతమందికి సంబంధం పెళ్లివరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించడం మంచిది. భావోద్వేగాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. క్రమమైన ఆహారం, వ్యాయామం, నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా వెన్ను, కాళ్ళు, నరాలు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఇస్తుంది. ఫోకస్ పెరిగితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీ విద్య అవకాశాలు కూడా కొంతమందికి వస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సంవత్సరం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవాలయ దర్శనం, ధ్యానం, పూజలు చేయడం వల్ల మానసిక శాంతి పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ప్రార్థన చేయడం, గోపూజ చేయడం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మొత్తంమీద 2026 నుంచి 2027 వరకు తులారాశివారికి శ్రమతో కూడిన విజయాల సంవత్సరం. ప్రారంభంలో కొంత పరీక్షించినా చివరికి మీరు సాధించే ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి. సహనం, సరైన నిర్ణయాలు మరియు క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో ముఖ్యమైన మలుపు అవుతుంది. శుభం భూయాత్.